మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పదాలకు లేఖలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లేఖన చేరి నేను స్తుతించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయబడిన దినవాక్య భాగము క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-4 వచనాలు ధ్యానం చేసుకుందాము. క్రిస్మస్ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-4 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యోహాను తన పత్రిక రాస్తూ ఈ మొదటి పత్రికలో మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అంటున్నాడు. అంటే మన సంతోషము పరిపూర్ణం కావాలి. అది ఏ విధంగా కాబడుతుంది? అది పరిపూర్ణం అవ్వాలంటే ప్రభువుని బట్టి అది కలుగుతుంది, వాక్యాన్ని బట్టి కలుగుతుంది, విశ్వాసాన్ని బట్టి కలుగుతుంది, ఆ విశ్వాసంలో కొనసాగితే కలుగుతుంది. కాబట్టి తాను ప్రభుతో, తండ్రితో, పరిశుద్ధాత్మతో నడుచుకున్న విధానాన్ని ఆయన ఒక పత్రికగా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో అంటున్నాడు. అంటే జీవము కలిగించే వాక్యము ఆది అండి, వాక్యములను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. అయితే ఆ జీవమును గూర్చిన వాక్యాన్ని గురించి ఏది ఉండెనో అంటున్నాడు. అంటే ఏదైతే ప్రారంభంలో ఉన్నదో దాని గురించి మాట్లాడుతూ మేమేది వింటుమో అంటున్నాడు. మేమేదైతే విన్నామో, కనులారా ఏది చూచితిమో అంటే మా కళ్ళతో మేము చూసిన దాని గురించి అంటున్నాడు. ఏది నిదానించి కనుగొంటుమో అంటున్నాడు. అంటే విని చూచి విశ్వాసంలో కొనసాగుతున్నారు. అంటే నిదానించి కనుగొనడం అంటే దాని మీద వారికి ఒక అవగాహన కలిగింది. దేవుడు అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన తలంపులు ఏంటి అనేవి వారు తెలుసుకున్నారు. తెలుసుకున్న యోహాను ఇక్కడ అంటున్నాడు, మా చేతులు దేనిని తాకి చూచెనో అంటున్నాడు. అంటే తన హస్తాల చేత వాటిని ముట్టుకున్నాడు, వాటిని పరిశీలించాడు, పరీక్షించాడు. అంటే దేవుని నుండి, దైవత్వాన్ని నుండి, ప్రేమతో కూడిన సమస్తమైన వాటిని పొందుకున్నవాడిగా, కలిగినవాడిగా ఆ ప్రేమలో కొనసాగుతూ ఈ పత్రిక రాస్తున్నాడు. అందుకని అంటున్నాడు, అది మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు. తన ఎక్స్పీరియన్స్ని, తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతటిని యోహాను గారు ఈ మొదటి పత్రిక, ఈ మొదటి అధ్యాయం 4 వచనాల్లో మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి అంటున్నాడు. అంటే వాళ్ళ సంతోషం పరిపూర్ణం ఎలాగైతే అయ్యిందో దేవునిలో, అలాగా మన సంతోషం కూడా పరిపూర్ణం కావాలి. అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అందుకనే ఆ జీవము ప్రత్యక్షమాయను అంటున్నాడు. ఏ జీవము, ఏ జీవం కొరకైతే మనం కనిపెడుతున్నామో ఆ జీవమైన దేవునిని బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రభువుని బట్టి మాట్లాడుతూ తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన అన్నాడు. సర్వశక్తి గల దేవాది దేవుడు వారికి తెలియజేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ నిత్య జీవమును మేము చూచి అంటున్నాడు. అంటే నిరంతరము నివసించే ఆ పరలోకాన్ని, పరిశుద్ధతను, నీతిని కలిగిన వాడిగా, ఆ నిత్యరాజ్యములో జీవించడానికి కావలసిన యోగ్యతను కలిగిన వాడిగా యోహాను గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవం మేము చూచి అంటున్నాడు. అంటే ప్రత్యక్షతలో ఆ నిత్య జీవాన్ని చూడటం కూడా కలిగింది. కాబట్టి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. అంటే
ఒక జీవం ఉంది. ఆ జీవం కొంతకాలమే, కానీ నిత్య జీవం అనేది నిరంతరం కొనసాగేది. ఇక ముందుండి మనము కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలే ఉంటాము. సదాకాలము మనం జీవించాలంటే ఆ నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. ఆ నిత్య జీవాన్ని గురించిన మాటలని ఇక్కడ ఆయన గుర్తు చేశాడు. అందుకంటాడు, దానిని మీకు తెలియపరుచున్నాను అంటున్నాడు. అంటే తాను పొందుకున్న అనుభవాన్ని, అనుభూతులను ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఇటువంటి సంబంధాన్ని అయితే కలిగి ఉన్నారో యోహాను గారు ఆ విషయాలన్నీ ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనము కూడా ఆ సంతోషాన్ని పరిపూర్ణులుగా పొందాలని. అంటే తను పొందేశాడు, తను కలిగి ఉన్నాడు, తను ఆ పరిపూర్ణతలో కొనసాగుతున్నాడు. మనము కూడా ఆ పరిపూర్ణతలో కొనసాగడం కొరకు ఆ మాటలను చెప్తూ అంటున్నాడు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రభుతో, తండ్రితో, పరిశుద్ధాత్మతో సహవాసాన్ని కలిగిన యోహాను గారు మనతో సహవాసాన్ని కోరుతున్నాడు. ఎవరు? సార్వత్రిక సంఘంతో. ఏమని? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు. అంటే తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి ఇప్పుడు చెప్తున్నాడు. చెప్పే విధానం ఎలాంటిది అన్నాడు, దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఈ సహవాసం ఎలాంటిదంటే లోకం ఇచ్చే సహవాసం, మనుషులతో కలిగే సహవాసం కాదు. దేవునితో, దైవత్వంతో, ఆత్మతో, ఆత్మ ప్రత్యక్షతలో ప్రభువుతో కలిగే సహవాసం. అంటే పరమందున్న దేవుడు ఆనాడు తన కుమారుని ఎలాగైతే ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఆది తల్లిదండ్రులు చేసిన పాపము, అతిక్రమము, ఆజ్ఞ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళని రక్షించడానికి, మానవులైన మనకు ఉన్న ఆ శిక్షను తొలగించడానికి శరీరధారిగా ప్రభు వచ్చారు. వచ్చిన ప్రభువు ఆ కార్యం చేయడానికి ముందు మానవాళికి బోధించి, ఉపదేశించి, వారి మధ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి, తండ్రి చిత్తాన్ని జరిగించి, మన కొరకు మరణించి, తిరిగి లేచి, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మరలా తిరిగి రాబోతున్నారు. కాబట్టి క్రీస్తు రాకడ అంటే ఆయన రెండవ రాకడలో ఎవరైతే సజీవులై ఉంటా మనము ఆయన విశ్వాసంలో ఉంటామో, ఆల్రెడీ ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించిన వారు ప్రభువు కలిసి వచ్చినప్పుడు మనము వారిని కలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట ఏంటి? మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము అంటున్నాడు. అంటే మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే వీటిని మీరు కొనసాగించండి. ఇవి మీరు కొనసాగిస్తే మన సహవాసము, మన సంతోషము ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రితో మనకు ఉండవలసిన అనిత్యమయం ఏదైతే ఉన్నదో, అనిత్యరాజ్యం ఏదైతే ఉన్నదో, ఆయన ఎదుట మనము దోషులుగా కాక నిర్దోషులుగా నిలబడడానికి ప్రభువు గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు. కాబట్టి 2025 సంవత్సరపు ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఎవరికి వారు ప్రభు దగ్గర తమ అతిక్రమాలు, పాపములను ఒప్పుకుంటే వారు సంతోషభరితులై, పరిపూర్ణులై ఆ నిత్యరాజ్యములో ఆయనతో నివసించేవారై అవుతారని యోహాను గారు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణ, పాపులమైన మమ్మలను, మా పాపములను విడిపించి, మా కొరకు మరణించి, మా కొరకు తిరిగి జన్మించి, తిరిగి మా కొరకు రాబోతున్నావు. కాబట్టి నాయన, నీ జననాన్ని బట్టి, నీ మరణాన్ని బట్టి, నీ పునరుత్థానాన్ని బట్టి మేము సంతోషించి, ఆనందించి, తిరిగి మీరు మా కొరకు రాబోతున్నారు కాబట్టి మీ కొరకు ఎదురు చూచుచున్న మమ్ములను మీ రాజ్యమునకు చేర్చున్నట్లుగా అట్టి పరిపూర్ణమైన సంతోషములో మేము పాలుభాగస్తులగుటకు నీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకింపబడి మీ నీతిని, సత్యం నెరిగి గ్రహించి జీవించుటకు నీ సహాయము మాకు దయచేయమని, ఏదైనా పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడై ఉండుమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహార్యం మాకు దయచేయము. వాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.